నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఆ మధ్య యువకుడి సిబిల్ స్కోర్ తక్కువగా ఉంది అని పెళ్లి నిరాకరించింది అమ్మాయి తరపు కుటుంబం. మొన్నటికి మొన్న సిబిల్ స్కోర్ లేదు అని ఓ పెద్ద బ్యాంకు ఉద్యోగం నుంచి తీసేస్తే దానిని సమర్థించింది కోర్టు. 6 నెలల క్రిందట ఓ ప్రైవేటు కంపెనీ అయిన సిబిల్ మన క్రెడిట్ స్కోరును నియంత్రించడంపై ప్రభుత్వాన్ని సాక్షాత్తు పార్లమెంటులోనే నిలదీశారు ఓ ఎంపీ. అవును, ఓ విధంగా ఆలోచిస్తే ఎవరి సిబిల్, మనపై దాని పెత్తనం ఏంటి? 10 ఏళ్ల క్రిందటే దేశీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను తీసుకొచ్చిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు అత్యంత ప్రధానమైన సిబిల్పై ఏమీ చేయలేదా? ఈ ప్రశ్నలకు సమాధానంగానే కేంద్రం చర్యలు తీసుకుంటోంది అని తెలుస్తోంది. ఇక సిబిల్కు చెబుతూ కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనుంది అని సమాచారం. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వాలి అంటే, క్రెడిట్ కార్డులు మంజూరు చేయాలి అంటే చూసేది క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ స్కోరునే. ఈక్విఫాక్స్ వంటివి మరో 3-4 ఇలాంటి సంస్థలే ఉన్నా సిబిల్ను ఎక్కువగా ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ఈ స్కోర్ సరిగ్గా లేకుంటే రుణాలు, కార్డులు నిరాకరిస్తున్నాయి. వాస్తవానికి కొందరికి ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త పడుతూ చెల్లింపులు సరిగ్గా చేస్తూ ఉన్నా సిబిల్ తక్కువగా ఉంటుంది అన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కేంద్రం ఆలోచనల్లో ఉన్నదాని ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం సిబిల్ వంటి సాంప్రదాయ క్రెడిట్ స్కోర్లపై ఆధారపడడాన్ని నివారించనుంది. దీని స్థానంలో కొత్తగా డిజిటల్ లెండింగ్ వ్యవస్థ, యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ను విస్తరించినట్లుగా చెబుతున్నారు. యుఎల్ఐతో మరింత క్రమబద్ధీకరించిన సమగ్ర రుణ ప్రక్రియను రూపొందించాలి అని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ఆర్థిక సేవల సంస్థ అన్ని ఆర్థిక సంస్థలను నెలవారీ ప్రాతిపదికన యుఎల్ఐ స్వీకరణను సమీక్షించాలి అని ఆదేశించింది. ఈ వ్యవస్థలో అందరూ తక్షణమే చేరాలి అని సూచించింది. ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐ, కేంద్ర రాష్ట్ర మంత్రిత్వ శాఖలతో సమావేశమై యుఎల్ఐ అమలుపైన చర్చించింది. రుణ మంజూరును వేగంగా, సమర్థంగా చేయడం, సిబిల్పై తక్కువగా ఆధారపడడం తగ్గించడమే లక్ష్యంగా యుఎల్ఐను తీసుకురానున్నారు. టెక్నాలజీ, డేటా, పాలసీని ఒక దగ్గరకు చేర్చి రుణ ప్రక్రియను మరింత సులువు చేసే డిజిటల్ ప్లాట్ఫామ్లు యుఎల్ఐ. రుణదాతలు, ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, ఇతర విభాగాల నుండి హై క్వాలిటీ సర్టిఫైడ్ డేటాను యాక్సెస్ చేసేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఫాస్ట్, సమగ్ర క్రెడిట్ డెలివరీని సులభం చేస్తుంది. రుణ మంజూరు, రెగ్యులరైజేషన్, క్రెడిట్ అంచనాలకు సమయాన్ని తగ్గించడం సహా అనేక ప్రయోజనాలు యుఎల్ఐతో ముడిపడి ఉన్నాయి. మరీ ముఖ్యంగా సిబిల్ వంటి సంస్థల బాధలను తప్పిస్తూ ప్రభుత్వం చేతిలోనే పౌరుల క్రెడిట్ స్కోర్ ఉంటుంది అని చెప్పవచ్చు.